ఒకప్పుడు అంటే పంటలు పండాలంటే ఏదైనా కూరగాయలు పండించాలంటే ఒక సీజన్ ఉండేది. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా ఆర్గానిక్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు కొత్త కొత్త తరం మారుతా ఉంది. ఆర్గానిక్‌గా మొత్తం గూడా ఆర్గానిక్‌లోనే కొత్తగా లేటెస్ట్‌గా కొన్ని పంటలు గూడా వస్తా ఉన్నాయి. సో, మనకి కూరగాయలు డైలీ మనం యూజ్ చేసేటువంటి కూరగాయలు సో, ఎట్లా వీటిని యూజ్ చేసుకోవాలి? కొత్త తరం ఎట్లా ముందుకు పోతుందో అడిగి తెలుసుకుందాం అన్న. సో, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎట్లా ముందుకెళ్తున్నాయి? ఎట్లా ఉంది రెస్పాన్స్ ఇక్కడ? సార్ నా పేరు రాజ్ కుమార్. నేను కళాషెడ్స్ ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నా గత 2 సంవత్సరాలుగా. వచ్చేసి ఇది అధిక చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే రకము కళాషెడ్స్ హైబ్రిడ్ వెరైటీలు అండి. ఓకే. ఇలా హైబ్రిడ్ వెరైటీలు అంటే ఒకప్పుడు నాటు వెరైటీలు ఉండే ఎకరానికి వచ్చేసి 3-4 క్వింటాలు దిగుబడి వచ్చే రకాలు ఉండే. ఇప్పుడు వచ్చేసి హైబ్రిడ్ వెరైటీలు అనేది ఎకరానికి 40 నుంచి 30 క్వింటాల 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్న వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు బీరో వచ్చేసి ఎకరానికి 20 నుంచి 30 టన్నుల దిగుబడి తీయచ్చు. వాటర్ మిలాన్ వచ్చేసి ఆ వెరైటీ అండి మెలోడీ ఇండియాలో నెంబర్ 1 వెరైటీ. ఆ వెరైటీ వచ్చేసి ఎకరాకు వచ్చేసి 30 టన్నుల దిగుబడి తీయచ్చు. ఇంకొకటి చిల్లీ ఉంది. చిల్లీలో నెంబర్ 1 వెరైటీలు ఉన్నాయి సార్. కుబేరో ఉంది, 604 ఉంది, బంగారం ఉన్నది, మ్యారీగోల్డ్స్ ఉన్నాయి, ప్లస్ స్వీట్ కార్న్ ఉంది, ఓక్రా ఉంది, బెండా ఉంది, బిటర్ గార్డు ఉన్నాయి సార్. ఇట్లా చాలా వెరైటీలు ఉన్నాయి సార్. హైబ్రిడ్ వెరైటీలు ఉన్నాయి. ఈ మన భారతదేశంలో ఎంత జనాభా ఉందో వారికి తగ్గట్టు ఆ జనాభాకు తగ్గట్టు విత్తనాలు కూడా రెడీగా అందుబాటులో తయారు చేయడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి సార్. పంట దిగుబడి ఎట్లా ఉంది? రెస్పాన్స్ ఎట్లా ఉంది? దిగుబడి చాలా రకంగా ఉంది. కొద్దిగా కెమికల్స్ తోటే ప్రాబ్లం ఉంది కానీ మిగతా వెరైటీ అయితే ఏం ప్రాబ్లం లేదు సార్. అన్ని పంటలు పండుతున్నాయి. అన్ని పంటలు పండుతున్నాయి సార్. తెలంగాణలో అన్ని పంటలకు అనుకూలమైన ప్రదేశం అనుకూలంగా ఉంది. ఇది తింటే హైబ్రిడ్ తింటే కొంత మరి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఏమీ లేదు సార్. ఏది లేదు సార్. అపోహలు ఏమీ లేదు సార్. ఎలాంటి అపోహలు ఏం లేదు. హైబ్రిడ్ వెరైటీలో మన ఉన్న జనాలకు హైబ్రిడ్ వెరైటీ అనేది లేకపోతే టమాటా డైలీ యూజ్ చేస్తా ఉంటారు. సో దీన్ని తినడం వల్ల ఏమి ఎలాంటి హాని ఏమి లేదండి. ఎలాంటి హాని తిన్నా ఏం ఇబ్బంది ఏం లేదు సార్. సో ఇంకా ఎట్లా ఉంది రెస్పాన్స్ ఇక్కడ? అంటే చాలా ఉంది సార్. రైతు బడి అగ్రి షో అనేది చాలా చాలా సామాన్యం నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద బడా వాళ్ళ దగ్గర కూడా కంపెనీలకు కానీ ఎవరికైనా కానీ సామాన్యం నుంచి మొదలు పెడితే బడా అధికారుల దాకా అవకాశం బాగుంది. ఏం డౌట్ సార్ అడుగుతున్నారు మిమ్మల్ని? మేము డౌట్స్ ఏం అడుగుతున్నారు? మా దగ్గర వచ్చేసి వారు మా దగ్గర ఇది ఇక్కడ వండుతుందా మా దగ్గర ఒక వెరైటీ ఉంది 9191 చపాటా మిర్చి ఉంది, ఎల్లో చిల్లీ 2 రకాలనే. ఆ 2 రకాలు అనేది ఇది ఇక్కడ వండుతుందా, ఎక్కడ వండింది, ఏ ఏరియాలో వండింది, తెలంగాణలో వండింది అంటే తెలంగాణలో వండింది, వరంగల్లో వండింది అని చెప్పడానికి మేము చూపిస్తున్నాం. ఇంకా రైతులు కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. అంటే సేల్ ఉందా సార్? బాగానే ఉందా? మేము సేల్ చేయడం లేదు సార్. మేము డిస్ప్లే కోసం ఎగ్జిబిషన్ రైతులకు ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయని చూపించడానికి కోసం చూపిస్తున్నాం సార్. థ్యాంక్ యూ.